మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఇక నిర్గమకాండము 15వ అధ్యాయము 1 నుంచి 27 వచనములు మనం అందరం చదువుకుని దేవుని నామాన్ని స్తుతించాలని ఆరాధించాలని ఇష్టపడుతున్నాను. నాతో పాటు మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిస్తూ ఈ యొక్క వాక్యమును చదవాలని కోరుతున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహనీయుడు యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క నిర్గమకాండంలోంచి 15వ అధ్యాయాన్ని మేమందరం చదువుకుని నీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ ముందుకు కొనసాగే బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. ఇంకనూ చదవబోతున్న అధ్యాయాల పట్ల మాకు తోడుగా ఉండి ఇంకనూ మాకు ఏమైతే తెలియకుండా ఉన్నాయో ప్రతి ఒక్కటి మాకు తెలియపరచండి. అనేకులకు మేము ఈ యొక్క వాక్యం ద్వారా సువార్తను ప్రకటించే విధముగా, మంచి మాటలను వాళ్ళకి చెప్పే విధముగా అటు జ్ఞానవంతులుగా మమ్మల్ని తీర్చిదిద్ది నీ కృపలో వాడుకోమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు నామములో అడుగుచూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నాతో పాటు మీరందరూ కూడా ఈ యొక్క వాక్యమును నిర్గమకాండము 15వ అధ్యాయము 1 నుంచి 27 వచనములు మనందరం చదువుకుని దేవుని నామాన్ని స్తుతించాలని ఆశపడుతున్నాను. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను. వారు రాతి వలె అడుగంటిపోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తము బలమొంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితక కొట్టును. నీ మీదికి లేచి వారిని నీ మహిమాతిశయము వలన అణచివేయుదువు. నీ కోపాగ్నిని రగుల చేయుదువు. అది వారిని చెత్తవలే దహించును. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. ప్రవాహములు కుప్పగా నిలిచెను. అగాధ జలములు సముద్రము మధ్య గడ్డకట్టెను. తరిమెదను, కలిసికొనియదను, దోపుడు సొమ్ము పంచుకొనియదను. వాటి వలన నా ఆశ తీర్చుకొనియదను. నా కత్తి దూసెదను. నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువు అనుకొనెను. నీవు నీ గాలిని విసరజేసితివి, సముద్రము వారిని కప్పెను. వారు మహా అగాధమైన నీళ్లలో శేషము వలె మునిగిరి. యెహోవా వేల్పులలో నీ వంటివాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు. నీ వంటివాడెవడు? నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులు పడును. ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును. ఎదోము నాయకులు కలవరపడుదురు. మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును. కనాను నివాసులు దిగులొంది కరిగిపోవుదురు. భయము, అధిక భయము వారికి కలుగును. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చెదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద, నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువ పెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను
సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిర్యాము తంబురను చేతపట్టుకొనెను. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. తండ్రి, ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక. నాతో పాటు ఎవరైతే యొక్క వాక్యమును చదువుతూ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో యొక్క వాక్యము ద్వారా అనేక విషయాలు మీరు తెలుసుకున్నారని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరికి యొక్క వీడియో షేర్ చేసి ప్రతి ఒక్కరిని దేవుని మార్గం వైపు నడిపించే విధముగా మన ప్రయత్నం యొక్క వాక్యము ద్వారా విజయవంతం కావాలని కోరుతూ ప్రతి ఒక్కరికి యొక్క వీడియో షేర్ చేస్తారని నమ్ముచున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం అందరం కలుసుకునేంత వరకు ఆయన కృప ఇప్పుడును ఎల్లప్పుడూ నిత్యము మనకు మన కుటుంబాలకు మనం చేస్తున్న పనంతటిలో మనం చేస్తున్న యొక్క వాక్యము ద్వారా అనేకులకు తెలియపరుస్తున్న యొక్క విధమును బట్టి అనేకులకు ఈ యొక్క వీడియో షేర్ చేస్తారని నమ్ముచు నెక్స్ట్ వీడియోలో మనం అందరం కలుసుకునేంత వరకు ఆయన కృప ఇప్పుడును ఎల్లప్పుడూ నిత్యము మనకు మన కుటుంబాలకు తోడై ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.